సోమవారం సందర్భంగా నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా అర్చకులు ఆలయ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా బాల్కొండ మండలంలో పర్యటించనున్నారు. కిసాన్ నగర్, ఇత్వార్పేట్ గ్రామాల్లో ఆయన పర్యటించి ప్రచారంలో పాల్గొంటారు. సిడబ్ల్యూసీ 2023 చివరి లీగ్ మ్యాచ్లోనూ భారత్ సత్తా చాటింది. నెదర్లాండ్స్ పై 160 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. నగరంలోని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా నేడు 10 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని మానవతా సదన్లో రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రమణారెడ్డి ఆధ్వర్యంలో అనాథ విద్యార్థుల మధ్య దీపావళి వేడుకలు నిర్వహించారు. వారికి నూతన వస్త్రాలు, టపాకాయలు అందించారు. వారితో కలిసి టపాకాయలు పేల్చారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దీపావళి సంబరాలు అంబరాన్నంటాయి. లక్ష్మీదేవతకు పూజలు చేసి భారీగా టపాకాయలు కాల్చారు. డిచ్పల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అమృతపూర్ గ్రామానికి చెందిన యువత ఏకగ్రీవంగా తీర్మానం చేసుకుని ఎంపీటీసీ సాయిలు, మాజీ ఎంపీటీసీ సాయినాథ్, మైనార్టీ నాయకులు జాకిర్ ఆధ్వర్యంలో జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి బాజిరెడ్డి జగన్ ఆహ్వానించారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని ఇస్లాంపూర్ కాలనీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ భూపత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. నేడు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాచిరెడ్డి గోవర్ధన్ ఇందల్వాయి మండలంలోని మల్లాపూర్, లోలా, ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఆర్మూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి కారును ఆదివారం పోలీసులు తనిఖీ చేశారు. అంకాపూర్ గ్రామంలోని తన నివాసానికి బయలుదేరిన జీవన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారును పోలీసులు ఆపి తనిఖీ చేయాలన్నారు. వెంటనే కారు దిగిన జీవన్ రెడ్డి పోలీసులకు సహకరించారు.